భాగంగా ఈరోజు మనం ఇక్కడ అందరము ఈ మహోత్సవానికి వచ్చేసి నూతన ఉత్సాహంగా కార్యవర్గాన్ని, జిల్లా కార్యవర్గాన్ని, రాష్ట్ర కార్యవర్గాన్ని, అలాగే కేంద్ర కార్యవర్గాన్ని పరంపరలో మనం ముందుకు వెళ్తున్న క్రమంలో ఒక కళ్యాణాడు పుట్టుక చావు ఈ రెండింటి మధ్య జీవితము దేశానికి ఇవ్వు, దేశభక్తికి ఇవ్వు అని చెప్పి అలాంటి పరంపరలనే మన రాష్ట్ర సంఘటన మంత్రి వరిలో నేను చూస్తున్నాము. వారి జీవితం, వారి సమయం, వారి వయసు మొత్తము దేశం కోసం, దేశభక్తి కోసము ఆయన పాటుపడుతూ ఉన్న వాళ్ళని ఈ స్టేజ్ మీద మనం చూస్తున్నాం. అంటే ఒక సమయం ఇవ్వడం ఒక పార్టీకి అంటే అది ఒక గొప్ప వరం. ఏ పార్టీ ముందుకు వెళ్ళాలన్నా కుటుంబ పరంగా, వ్యక్తిపరంగా, పరిపరంగా వాళ్ళ దైనందిక జీవితంలో ఉండే ఆ కాలమే ఈరోజు ఎవరికైనా కూడా ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగేది, పదవుల్ని ఇవ్వగలిగేది, పని చేయటానికి, అభివృద్ధి చేయటానికి ఏ ఒక్కరూ కూడా ఆ సమయమే ఒక పార్టీని ఏ స్థితిలోనైనా నిలబెట్టగలిగిన స్థాయి కాలానికే ఉంది. అలాంటి కాలం ఇవ్వగలిగిన వాళ్ళు ఈ స్టేజ్ మీద, ఈ వేదిక మీద ఉన్నందుకు ముఖ్యంగా వారికి మేము చాలా అభినందనలు తెలియజేసుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలని చెప్తూ, మన బీజేపీలో అంటూ ఉంటాం జనరల్గా ఒక అదృష్టం అనేది జనరల్గా మనలో ఉన్న నానుడు తలుపు తట్టి వస్తుంది అని. ఇక్కడ తలుపు తట్టి కాదు, ఇక్కడ మనం చూస్తుంది గుండెలు తట్టి మన బీజేపీకి అవకాశం ఇచ్చారు మన సెగ్గం శ్రీనివాసరావు గారికి. అది మీరు అంటే ఒక అవకాశము ఎలాగా అంటే ఒక దేశభక్తి, ఒక సహనము, ఒక ఓపిక, మనం పనిచేసే తీరుని, మన నిజాయితీని క్యాలిక్యులేట్ చేస్తుంది మన పార్టీ అనే దానికి ఒక నిదర్శనంగా ఈరోజు కనిపిస్తుంది. ఈరోజు మన అధ్యక్షుల్ని మీరు చూస్తే ఆయనకు ఐశ్వర్యం, డబ్బు లేదు, పెద్ద బలం లేదు,